హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను జయశ్రీ. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు మా అమ్మాయి నన్ను షాపింగ్కి తీసుకుపోయింది. మదర్స్ డే అని హాలిడేనే ఉంది కదా, షాపింగ్కి వెళ్ళి ఏమేమి చేసినామో చూపిస్తా, చూడండి. మా అమ్మాయి అట్లా వెళ్ళొద్దాం అమ్మ షాపింగ్ అని తీసుకొని వెళ్ళింది. ఇంకా తనైతే డ్రైవింగ్ చేయట్లేదు, ఇండియాలో చేసేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టెస్టులు అవి పాస్ కాలేదు, అంత అవసరం అనిపించలేదు. అవసరం అనిపిస్తే నేర్చుకుంటారు, చేస్తారు, కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ అయితే చేయట్లేదు. క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసినాం. మేము మాల్కి వచ్చినాము. ఈరోజు మదర్స్ డే కదా, ఎక్కువే ఉంటారు జనాలు. అయితే సంతలాగా ఉన్నారు చూడండి, ఏమన్నా జనాలు అట్లా ఫుల్ జనాలు ఇట్లా జాతరలో ఉన్నట్టున్నారు ఇక్కడైతే. ఈరోజు నేను ఇండియాకి వచ్చేది దగ్గర పడుతుంది కదా, ఏమన్నా పిల్లలకి ఏమన్నా కొనుక్కో అమ్మా అని చెప్పింది. కొనుక్కుందాము వెళ్ళు అని చెప్తే అక్కడ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. వెరిబి అని, ఇది సిటీ కాదు కానీ ఇంకో సబర్బన్ అన్నట్టు వీళ్ళు ఉండే దగ్గర. ఇది కొంచెం దగ్గరలో ఉంటుంది ఇంటికి. అయితే ఇయర్ రింగ్స్ అట్లా ఏమన్నా బాగున్నాయేమో అని చూస్తున్నాము. మొదలు కొన్ని కొనేసుకున్నాం, కానీ ఇంకేమన్నా బాగున్నాయేమో గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా అట్లా ఏమన్నా వస్తాయేమో అన్నట్టు అనిపించింది నాకు. ఈ సిగపిన్నులు అయితే ముద్దుగా అనిపించినాయి ఎవరైనా పెట్టుకుంటే, కానీ ఇంకా అంత జడలు వేసుకొని చిన్న సిగలు వేసుకునేటోళ్ళు అయితే ఎవరు కనిపించలే నాకు. ఇవైతే సిగ మీద ఇట్లా ఒకటి ఇట్లా కుచ్చుకుంటే మంచిగా ఉంటాయేమో అనిపించింది. జడలు కూడా ఇట్లా రకరకాల జడలు వేసుకుంటున్నారు కదా, వేసుకునే వాళ్ళకు కూడా అట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటాయేమో అనిపించింది. చూస్తే రేట్ అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి. అవి అయితే ఇంకెందుకు లేను ఊరుకున్నా నేను. దాంట్లోనే ఇంకా వేరే రకాల పిన్నులు కూడా కనిపించినవి, అట్లా పైనుంచి గుచ్చుకునేటివి, అట్లా ముద్దుగా అనిపించినవి. పిల్లలకైనా బాగానే ఉంటాయేమో అనిపించింది. కానీ అక్కడ అవి చూసినరా, నేను అప్పుడు మా దియమ్మ కోసం అని కుట్టి పంపించిన కదా, అట్లాంటివి చాలా ఉండే అక్కడ. అవి కూడా చాలా రేట్లు ఉండే, $15-20 ఒకటి ఉన్నట్టుంది. ఈ బోర్డు చూసినరా, ఇదేమో కలర్లకు అవి అతికియాలంట, అవన్నీ వెనకాల ఇచ్చిండ్రు. గిఫ్ట్ ఇవ్వడానికి బాగానే ఉంటుంది ఎవరన్నా పిల్లలకు. కాకపోతే అంత ఓపికగా చేసేటోళ్ళు ఎవరు లేరు. యుఎస్ నుంచి నేను వచ్చేటప్పుడు పక్కింట్ల శోభ నాకు ఇలాంటిది థ్రెడ్ వర్క్ చేసేటందుకు ఒకటి ఇచ్చిండే. అస్సలు టైము లేదు నాకు, యూట్యూబ్ ఎడిటింగ్ వీటితోనే సరిపోయి నేను అది పక్కకు పెట్టేసిన అట్లనే ఉంది. ఇవైతే డాలర్ షాప్కి వచ్చినాము. ఇక్కడ చూసినా $1, $2, $3 అట్లా ప్లాస్టిక్ సామాన్లు అట్లా చాలా ఉన్నవి. అయితే ఇంతకుముందు యుఎస్లో డాలర్ షాప్లో మంచి మంచి సామాన్లు కనిపించినాయి నాకు. ఇక్కడైతే అలాంటి సామాన్లు అయితే నాకేం కనిపించలేదు. ఇంకా ఊరికే తిరిగి చూస్తున్నాము అట్లా. ఈ బ్లూ కలర్ ఏంటివో నాకు అర్థం కాలేదు అసలు. మోల్డ్స్ ఉన్నట్టుండవి, కాకపోతే ఇక్కడ రకరకాల దేశాల వాళ్ళు ఉంటారు కదా, ఏ దేశం వాళ్ళు ఏ అవసరానికి వాడతారో తెలియదు. వెనకాల మెజర్మెంట్ కప్స్ ఉన్నాయి చూడండి. అవి అయితే నేను యుఎస్కు ఫస్ట్ సారి వెళ్ళినప్పుడైతే చాలా తీసుకొచ్చినంటి. అక్కడ క్వాలిటీ కూడా మంచిగా ఉండే. అందరి గిఫ్ట్ల కింద అవి తెచ్చి ఇచ్చినంటి మా ఫ్రెండ్స్కి. అట్లా కొంతమందికి హ్యాండ్ బ్యాగులు, కొంతమందికి ఇలాంటి స్పూన్స్ అవి. ఇంకా ఇంట్లో ఇంకో జత ఎక్స్ట్రా ఉన్నట్టుంది హైదరాబాద్లో. ఇంకందుకని చూసినా కానీ సిలికాన్ బాగానే అనిపించినవి. ఇదేమో బాతింగ్ పిల్లో అంట చూడండి, ఇది బాత్ పిల్లో అంట. స్నానం చేసేటప్పుడు తల కింద పెట్టుకునేదంట, టబ్లో పడుకొని బాత్ తీసుకునేటప్పుడు అట్లా రిలాక్స్ కావడానికి పెట్టుకునేది ఉన్నట్టు తమాషాగా అనిపించింది కదా చూస్తుంటే. ఈ బుడ్డ కప్పులు ఇట్లా గులాబ్ జామును పెట్టుకునేటందుకు అట్లా మంచిగా అనిపించినాయి నాకైతే. కాకపోతే ఇక్కడి నుంచి మోసుకపోయే ఛాన్సే లేదు అసలు. చట్నీలకి, ఇడ్లీలోకి చట్నీకి, దోశకి, అల్లం పచ్చడి అట్లా పెట్టుకోవడానికి బాగుంటాయి అనిపించింది. చూసినాము అట్లా. తర్వాత ఇంకా అక్కడనే ఇంకేంటో కొన్ని సామాన్లు కొని బిల్ అయితే చేయించుకుంటున్నాము. ఏదో అడ్రస్ అడుగుతుంది పక్కలో ఒక అమ్మాయి. మేము కూడా వేరే ఏదో షాపు అడ్రస్ అడిగితే చెప్పిండు ఆయన. ఇంకా బిల్లు కావాలన్నా బ్యాగ్ కావాలన్నా అనేమో అడుగుతున్నాడు. నాకు ఆయన అడిగింది ఏదో అర్థం కాలే, యాక్సెంట్లో అడుగుతుంటే మా అమ్మాయిని ఉంటే వద్దన్నది. బ్యాగ్లో ఇంతకుముందు కమ్మలు అవి కొన్నాం కదా, అదే బ్యాగ్లో వేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాం.
ఆస్ట్రేలియాలో ఇప్పుడు వింటర్ కదా, అన్నీ ఇట్లా ఉలెన్ డ్రెస్సులు ఏ షాప్లో చూసినా వింటర్ సేలే నడుస్తుంది, చాలా షాపులు. మేము ఆ షాప్ దాటి ఇవతలకి వచ్చినామో లేదో అప్పుడే 4:30 అవుతుంది. అప్పటికే కొన్ని షాపులు అయితే మూసేసుకుంటున్నారు. చాలామంది తమాషాగా అనిపించింది. అక్కడక్కడ అన్ని సర్దేసుకుంటున్నారు. అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నారు, 10 నిమిషాలు 5 నిమిషాలు టైం అయిపోతుంది, షాప్లోకి వెళ్ళి బయటికి రండి, అది ఇది అని చెప్పి చూస్తూ ఉండగానే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసుకుంటున్నారు ఎక్కడోళ్ళు అక్కడనే. అసలు ఇండియాలో అయితే షాపింగ్ స్టార్ట్ అయ్యేదే 4-5 గంటల నుంచి కదా, ఇక్కడైతే షాపింగ్ స్టార్ట్ అయ్యే టైంకే క్లోజ్ చేసిండ్రేమో అనిపించింది. చూసిండ్రా, కప్పుకొని వెళ్ళిపోయిండ్రు వాళ్ళు అట్లా. ఈ లోపల టైం అయిపోయింది, కేమార్ట్ కూడా వెళ్ళి వచ్చినాము. ఇంకా అక్కడిక్కడ తిరిగి అది ఇది తీసుకొని వచ్చే వరకు టైం చాలా అయిపోయింది. కాఫీ తాగుతావా అమ్మ అని కాఫీ తీసుకున్నాము. తనేమో బబుల్ టీ అదేందో తీసుకున్నది, పాపపు కోకోనట్ ఏందో తీసుకున్నది. ఇంకా ఇద్దరం తాగేసి అక్కడ ఫోటోలు తీసుకున్నాం, ఇట్లా బెలూన్స్ తీసుకొని. అట్లా 4-5 ఫోటోలు అవి అట్లా తీసుకున్నామో లేదో, అసలు ఆ షాపింగ్ మాల్ అంతా పలసబడిపోయింది, జనాలే కనిపిస్తలేరు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నట్టున్నారు. అన్ని సర్దేసుకొని 5 వరకే అన్నీ ఖాళీ చేసుకొని అన్నీ క్లోజ్ చేసుకొని తాళాలు వేసుకొని ఇళ్ళకి వెళ్ళి ఇంటికి వెళ్ళే వరకు 5:30-6 గంటలకు ఫ్యామిలీతో గడపాలనేది వీళ్ళ ఉద్దేశం అంట. పార్కింగ్ ఎంట్రన్స్ ఒక్కటే ఓపెన్ అయ్యి ఉంది. షాప్స్ అన్నీ క్లోజ్ అయినాయి, పార్కింగ్లో కూడా ఎవరు జనాలు లేవు, కార్లు అన్నీ వెళ్ళిపోయినాయి. మేము ఇప్పుడు ఇంటికి పోతున్నాము. షాపింగ్ ఏమేమి చేసుకొచ్చినామో ఇంటికి పోయినాక చూపిస్తాం. మన పల్లెటూర్లలో దీపాలు పెట్టేయాలకు అందరు ఇంటికి వెళ్ళాలి అని అంటారు కదా, బయటకు వచ్చి చూస్తే తెలిసింది ఎంత చీకటి అయ్యింది ఏం కథ అనేది. అసలు రోడ్డు మీద నడిచే వాళ్ళే లేరు, నేను మా అమ్మాయి తప్ప. అట్లా పక్కనే బస్ స్టాప్ ఉంటే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినాము, జనాలు అయితే ఎవరు లేరు అక్కడ. బస్ ఎక్కి దగ్గరికి వచ్చేసినాము ఒక దగ్గరికి. అక్కడ దిగి చూస్తే అక్కడ మనుషులు లేరు, ఏం లేరు అని చెప్పేసి ఇంకా ఆ చీకట్లో భయపడిపోయి, ఇంత చీకటి ఇంత రాత్రిపూట మేమిద్దరం ఆడమనుషులం అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటి దాకా వచ్చేసినాము. ఇంటికి వచ్చినాక ఎంత టైం అయిందంటే 6:30 వరకు వచ్చేసినాం అనుకోండి. అదే ఇండియాలో అయితే ఇట్లా షాపింగ్కి వస్తే 11 అయినా ఇంటికి వెళ్ళిపోం, 11-12 అయినా కానీ తిరుగుతాం మేమైతే. ఇండియా వెళ్ళినప్పుడు ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలని చూస్తే అసలు గిఫ్ట్లు అన్నిటివే ఎంత రేట్లు ఉన్నాయండి. ఏమేమి గిఫ్ట్లు ఇస్తామని చెప్పేసి ఎవరికి ఏం తీసుకురాలేదు. మా పిల్లలు అడుగుతారని చెప్పి మా దియా కోసం అయితే నెయిల్ పెయింట్లు తీసుకొచ్చిన. ఇట్లా ఎంజాయ్ చేస్తుంది ఫుల్, అందరికీ పెడుతుంది కూర్చొని. మా అత్తమ్మ ఉన్నప్పుడైతే మా అత్తమ్మ కూర్చోబెట్టి కాళ్ళకి చేతులకు పెట్టేది. ఇంకొచ్చేసి నేను ఇట్లా ఆయిల్ స్ప్రే చేసేది తెచ్చుకున్నా. ఇంకా క్యాండిల్స్ తెచ్చుకున్నా, ఇట్లా సెంటెడ్ క్యాండిల్స్. ఎవరైనా 4 వచ్చినప్పుడు ఇట్లా వెలిగించి పెడితే మంచి సువాసన వస్తుందని చెప్పేసి ఇవి తెచ్చుకున్నా. ఇట్లాంటివి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా మంచిగా ఉంటాయని చూస్తే అసలు నాకు ఈ సైజులో దొరకనే లేదు. అసలు అక్కడ చాలాసేపు తిరిగి చూసినా కానీ అసలు దొరకనే లేదు. ఇంకా ఇద్దరు కొట్లాడుకుంటారు అక్క చెల్లెలు, కానీ పెద్ద మనవరాలకి ఇవి తెచ్చిన. ఎందుకంటే వాళ్ళు నేను వెళ్ళినాక వారం రోజులకే వాళ్ళు కూడా వస్తున్నారు అమెరికా నుంచి, అందుకని వాళ్ళ కోసం కూడా ఇట్లా షాపింగ్ చేసిన. వాళ్ళకి ఎన్నున్నా కానీ మనం ఏదో ఒకటి ఇస్తే తృప్తి కదా. మా అమ్మాయి అన్నీ కొన్ని తీసుకుపోవే అని చెప్తే అన్నీ ఇట్లా అన్నీ కొనుక్కున్నాము. నెయిల్ పెయింట్ అంటే పిల్లలకి ఎంత ఇష్టమో మరి. పెట్టాలన్నా డోర్ మ్యాట్లు తెచ్చుకున్నాండి. నవ్వొద్దు, డోర్ మ్యాట్ల నుంచి తీసుకుపోతారా అని. నాకు మెత్తగా మంచిగా అనిపించినవి చూస్తే. ఇంతకుముందు యూఎస్ నుంచి తెచ్చుకునింటి, ఇంకా పాతగా అయిపోయినాయి అని చెప్పి ఒక 2 తెచ్చుకున్నా. వెయిట్ లగేజ్లో ఎక్కువ వెయిట్ ఉండదు, ఇక్కడ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, 25 kgs ఉన్నాయి. ఏమేమి అవుతావో తెలియదు, ఇవి అవి ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఇట్లా 2 మాత్రమే తెచ్చుకున్నా. మెత్తగా బాగుంటాయి అని.
ఇవి చూసిన తమాషాగా అనిపించినాయి నాకు పిల్లల కొరకు అని ఇట్లా తీసుకొచ్చిన పెప్ప పిగ్ బొమ్మ. ఇది వచ్చేసి ఇది మినియన్ ఇది చూసిన ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. లాలీపాప్ ఇందులో పెట్టి ఇది రీప్లేస్ చేసుకోవచ్చు లాలీపాప్ను. తర్వాత ఇట్లా పెట్టుకోవచ్చు, మూసుకోవచ్చు. తమాషాగా అనిపించింది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనుకున్నా, చిన్న చిన్న పిల్లలు అనేసి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి వస్తాయని తీసుకొచ్చిన ఇట్లాంటివి 2-3. ఇంకొకటి ఏంటి అంటే మా అమ్మాయి వాచ్ కొనిచ్చిందండి నాకు, చూపిస్తా చూడండి. దగ్గరికి ఇది వాచ్. ఇది ఎట్లా తీయాలి, ఇది లూజ్ అయింది. అసలు ఏమైందంటే ఇది కొన్ని బిల్లలు తీసేపియాలి. తీసేపిద్దాం అనుకున్నంతట్లకే షాపులు క్లోజ్ చేసే టైం అయింది, వచ్చేసినాము. 5 గంటలకే క్లోజ్ చేస్తారు. అసలు 5 గంటలకు 4:15 నుంచి అనౌన్స్ చేస్తున్నారు 5 గంటలకు క్లోజ్ చేస్తాం, వెళ్ళిపోండి అని చెప్పి గబగబా బిల్ చేయించుకొని వచ్చినాం. తర్వాత చూస్తే ఇది సంగతి. చిన్న చిన్న సెంట్ బాటిల్స్ కనిపిస్తే ఇవి కొన్ని తీసుకొచ్చినాయి, ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి వస్తాయి అని చెప్పేసి. ఇంకా పిల్లల కోసం అయితే నా కోసం ఇది కూడా కొనిచ్చిందండి మా అమ్మాయికి. ఈరోజు జుట్టుకు క్లిప్పు. ఇది బ్లౌజులు అవి ఏమన్నా పెట్టుకుంటా అండి, ఇట్లాంటి బుట్టలలో ఈ బుట్ట కూడా కొనుక్కొచ్చుకున్నా అక్కడి నుంచే. బాగా అనిపించింది. యూఎస్ నుంచి ఇంతవరకు 2-3 తెచ్చుకున్నా కానీ మళ్ళీ ఇంకా ఒకటి మంచిగా అనిపించి ఒకటి తెచ్చుకున్నా. ఇది ఇంకా పిల్లల కోసం అన్ని చెవులకి ఏంటో అన్నీ ఆర్టీస్ వెళ్ళే. ఇప్పుడు గోల్డ్ కొనుక్కునేంత శక్తి కూడా లేదు ఎవరికి, ఎవరో ఒకరు కొంటారేమో. కానీ ఇట్లా ఆర్టిఫిషియల్వి ఇట్లా కొనుక్కున్నాము, పిల్లలు ఎప్పుడన్నా పెట్టుకుంటారు అని చెప్పేసి. ఇవి ఒక 2-3 జతలు. వచ్చేసరికి రాత్రి అయిపోయిందండి. ఏముంది, షాపు క్లోజ్ చేసి ఆ బిల్ చేయించుకొని అక్కడ వచ్చి కూర్చొని కొంచెం కాఫీ తాగినాము. బయటకు వచ్చేసరికి చిమ్మ చీకటి. అసలు మాలాగా నడిచిపోయేటోళ్ళు ఎవరు లేదు, రోడ్ల మీద ఎవరో ఒక్కరు ఉన్నారు. బస్ ఎక్కి వచ్చేసి ఇంకా మధ్యలో ఒక స్టేషన్లో దిగి మళ్ళీ అక్కడ చీకటి అసలు ఎవరు లేరు జనాలు అని చెప్పేసి అక్కడ క్యాబ్ చేయించుకొని ఇంటికి వచ్చినాము. ఇట్లా జరిగిపోయింది ఈరోజు మా మదర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి. చూసిండ్రు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.